ఒక పక్కన గాజువాక ప్రాంతం నుంచి లెఫ్ట్ లెగ్తో తన్నితే, మరో పక్కన భీమవరం ప్రాంతం నుంచి రైట్ లెగ్తో తన్నితే, ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజలు మాత్రం ఎంతో పెద్ద మనసుతో ఏదో చేస్తారు, ఓడబడుస్తారు అనేటువంటి ఒక నమ్మకంతో ఇవాళ ఈ నియోజకవర్గం నుంచి శాసనసభకు పంపించారు కొనిదెల పవన్ కళ్యాణ్ గారిని. ఎన్నికలకు ముందు చాలా చోట్ల చాలా సభల్లో మనం చూసాం. ఆయన మాట్లాడినటువంటి మాటలు ముఖ్యంగా ఇవాళ చెప్పుకోవాల్సి వస్తే ఇదేదో ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సమావేశం కానప్పటికీ, ఓ రాజకీయ పార్టీకి సంబంధించింది, అన్ని సామాజిక వర్గాల వారు కూడా ఇక్కడ ఉంటారు. అయినప్పటికీ ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ముఖ్యంగా కాపు సామాజిక వర్గంలో, మరీ ముఖ్యంగా యువతలో ఇవాళ పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తిని చాలా ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి వ్యక్తిగా, ఏదో పెద్ద హీరోగా, చరిత్రలో నిలిచిపోయినటువంటి గొప్ప నాయకుడిగా భావించి చాలా మంది ఆయన వెనకాల తిరిగినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇవాళ వాళ్ళందరూ కూడా ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఆయన ముఖ్యమంత్రి కావడం కోసం రాజకీయాలు చేస్తా ఉన్నారా? ఈరోజు ఎవరికి అతని పేరు గుర్తుండట్లేదని చెప్పేసి పిఠాపురం వెళ్ళి మాట్లాడాడు అతను. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా మహిళలు ఉన్నటువంటి వాళ్ళ జుట్టు ఏదైతే ఉందో ఆ జడ చివరి భాగంతో కూడా పెట్టుకొడితే కూడా మొత్తం వైసీపీ కనపడకుండా పోయింది. నీచాది నీచంగా ప్రజలు వాళ్ళ పట్ల పూర్తి స్థాయిలో తిరస్కరించినప్పటికీ కూడా సిగ్గు శరం లేకుండా ఏదో మాట్లాడుతుంటారో హైప్ రావడానికి. ఆ హైప్కి చీప్ ట్రిక్స్కి ప్రజలు ఆలోచించే పరిస్థితి లేదు. డిప్యూటీ సీఎం ఒక వ్యక్తి కాదు, శక్తి. ఈ రోజున ఆ ఉప ముఖ్యమంత్రి కానీ ఉండకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజల పరిస్థితి ఎలా ఉండేదో ఆలోచించండి. ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు, అలాగే రాష్ట్రం పూర్తిగా విధ్వంస పాలన గురైనప్పుడు అటు చంద్రబాబు నాయుడు గారిని మోడీ గారిని కలిసిగట్టిగా ఒక ట్రాక్ మీద తీసుకొచ్చి, ముఖ్యంగా మా జన సైనికులందరినీ కూడా ట్రాక్ మీద తీసుకొచ్చి 4 అడుగులు వెనక్కి వెళ్ళినా పర్వాలేదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, జనసేనకి తక్కువ సీట్లు తీసుకున్నా పర్వాలేదు కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడం, ఆంధ్రులందరూ కూడా సంతోషంగా జీవించడమే నా ముఖ్యమైన ఎజెండా అని చెప్పి ఆనాడు మా జనసేన నాయకులు తిట్టుకున్నప్పుడు కూడా 21 ఎమ్మెల్యే సీట్లే తీసుకుని కూడా ఈ యొక్క రాష్ట్రం అభివృద్ధి కోసం ఆలోచించారు. అలాంటి నాయకుడు ఈరోజు ఒక శక్తిగా మారాడు. ఒక ఆంధ్ర రాష్ట్రానికే కాదు, భారతదేశ చరిత్రలోనే పవన్ అంటే ఒక శక్తి అని చెప్పి సాక్షాత్తు ప్రధానమంత్రి గారు మాట్లాడిన సందర్భంలో ఈయన ఎవడో కోనగుస్కా గొట్టంగాడు ఏదో మాట్లాడితే ప్రజలు పట్టించుకునే పరిస్థితిలో లేరు. ముఖ్యంగా చూస్తే ఆ చీప్ ట్రిక్స్ గతంలో గడిచినాయి. ఇప్పుడు ఆ చీప్ ట్రిక్స్ వినడానికి కూడా ప్రజల్లో చైతన్యవంతులు అయ్యారు. ప్రజలు బాగా ఆలోచిస్తున్నారు, మంచి ఏదో చెడేదో గ్రహించే పరిస్థితుల్లో ఉన్నారు. 2019 ముందు చెప్పినటువంటి కథలు వినడానికి ప్రజలు రెడీగా లేరు. ప్రశాంతమైన రాజానగరం ఉంది. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా కానీ చూసినట్లయితే చాలా పనులు చేస్తున్నారు. ఆయన గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు.